తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభలో బీజేపీ బీఆర్ఎస్లపై సీఎం రేవంత్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ఎయిర్పోర్ట్ అయినా తెచ్చారా అంటూ ప్రశ్నించారు. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభలో బీజేపీ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానన్నారు. తనకు వయసుందని, ఓపికందని కేంద్రాన్ని నిలదీస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ విధంగా అయితే ఈనాడు మీరు ఆశీర్వదించడానికి వేలాదిగా తరలి వచ్చిండ్రో ఈ ఆశీర్వాదం ఎప్పటికీ ఇంట్లోనే ఉండాలి. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. అడగడానికి వెనకాడను, రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను. నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మనకు కావలసిన నిధుల కోసం, కావలసిన అనుమతుల కోసం ఒక్కడికి 100 సార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది, వయసు ఉంది, విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరినైనా కలుస్తాను, తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడతాను. మీ ఆశీర్వాదం నిండుగా ఇట్లనే ఉండాలి. ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు త్వరలో శుభవార్త చెబుతామన్నారు. ఒక విడతలోనే ఇళ్లు ఇచ్చి తాము చేతులు దులుపుకోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ వాళ్ళని అడుగుండ్రి, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రో చూపియమనుండ్రి, ముఖ్యమంత్రిగా నేనే వస్తా. కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి కూలగొట్టిండు. వాళ్ళకి ఇక చెప్పిండయా ఊరిచ్చిండంటే వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు గుడిసెలు ఏముండవని మొత్తం కాలనీ ఊడగొట్టిండు. ఏమైంది? చివరికి ఇల్లు వీకి పందిరేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ బతికే ఆయన నమ్ముకుంటే. మళ్ళా ఆయన మేధావి, కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావత్ ఇయ్యాలి అని కూడా అడిగిండు వరంగల్లో. పాపం మంచోళ్ళే, తెలుగు కల్లోలే వరంగల్లో, కానీ ఆయన మాయమాటలు వాడి మోసపోయింది. కోడి వెంచి ముదిరిపోయింది. లాస్ట్కు ఎవరెత్తుకపోయారో ఆ కోడిని కానీ ఇవాళ పేదోళ్ల దగ్గర ఇల్లు ఇయ్యలే. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.